ఖచ్చితంగా జగనే మళ్ళీ సీఎం గా వస్తాడు. చంద్రబాబు గారు తెలుసుగా, ఆయన వస్తే మీకు ఫ్రీ బస్సులు అంట, సిలిండర్లు ఇచ్చాడు. తలా ఒక ఇటుక ఇవ్వండి, తలా ఒక సిమెంట్ కట్ట ఇవ్వండి, నేను రాజధాని కడతాను అని మాట్లాడాడు. ఆయన ఏం చేస్తాడు వచ్చి? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. 40 ఏళ్ళు గెలిపిస్తే ఏం చేశాడు? ఇప్పుడు జగన్ చూసి నేను చేస్తానంటే ఎట్ట కుదిరింది? జగన్ వీళ్ళు వాలంటీర్లు వద్దానే మళ్ళీ వాలంటీర్లు నేను పెడతానంటున్నా. ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఖచ్చితంగా చుట్టూ రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు జగన్ ని. నచ్చలేదంటే అదే బాగు చేసే వాళ్ళు ఎవరు నచ్చరండి. అదే అయితే ఆఖరిసారి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. ఏమి లేదు, ఏదో ఒక కడుపు మండి ఏదో ఒకటి చెప్పాలిగా, ఏదో ఒకటి అనాలి కాబట్టి మాట్లాడటమే. అది ఖచ్చితంగా గెలిపిస్తాం, ఆడవాళ్ళగా గెలిపిస్తాం జగన్ ని. బ్రహ్మాండంగా చేశాడు, అందరికీ చేశాడు, ఖచ్చితంగా చేశాడు జగన్. ఏమి ఇలా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు. ఖచ్చితంగా. అది పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం. మేము సిద్ధం సభ రెడీగా వచ్చినాం. ఇలాంటి ముఖ్యమంత్రి రెండోసారి చూడలేము. కుప్పం సభ బాగా పాపులర్ అయింది, బాగుంది. ప్రతి సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి. అదే ఇదివరకు పెన్షన్ తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా గంటల తరబడి, రోజుల తరబడి ఉండేవాళ్ళం. ఇవాళ ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టాలి. ఊళ్ళోనే రైతు భరోసాలు, సచివాలయాలు ఇవన్నీ ఉన్న మంచి ఉపయోగం. పవన్ కళ్యాణ్ గారు తెలుసా నీకు? తెలుసు. బీజేపీ తెలుసా? తెలుసు. తెలుసు. వండ ఏం చేయలేదు, ఏం చేయలేరు. ఆయన అసెంబ్లీకే పోటీ చేయలేని అంటాడు. భర్తే గెలుతాడు వైసీపీ, మంగళగిరిలో లావణ్య గెలుతుంది. జగన్ గారి పార్టీ మొత్తం చేశాడు. మరి గెలిచిన తర్వాత జగన్ గారు ఎందుకు చేయాలి జనాలకి? అది ఇవన్నీ అనవసరంగా చేశాడు, అనవసరమైన పాలన అంటాడు చంద్రబాబు గారు. వాళ్ళు పాకిస్తాన్ అంటారు, శ్రీలంక అంటారు. ఆయన చేసేది శ్రీలంక కదా. రేపు ఆయన చేస్తే ఎన్ని ఏముండదు. ఓకే. ఎలా అనిపిస్తుంది ఆఖరి సిద్ధం సభ? ఆఖరి సిద్ధం సభ చాలా అద్భుతంగా జరిగేటట్టుంది బ్రో. ఇప్పుడు 170 స్థానాలు టార్గెట్ అని జగన్ గారు అంటారు. పులివెందుల్లో నేను నోటిస్తాను చంద్రబాబు గారు అంటారు. అట్లా ఏం లేదు, మళ్ళీ వచ్చేది జగనే, మళ్ళీ వచ్చేది జగనే. ఎలా చెప్తున్నారన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న ఆసరా, రైతు భరోసా ఇట్లా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఇంకా ఎవరైనా పథకాలు ఇచ్చే వాళ్ళు మంచిగా పేద ప్రజలు మంచిగా చూసుకునే వాళ్ళకైతేనే ఓట్లు వేస్తారు కదన్నా. అసలు మా ప్రభుత్వమే చూసింది అని చంద్రబాబు గారు చెప్తాడు కదా. అట్లా ఎట్లా చెప్తారన్నా? అట్లా ఎట్లా చెప్తారు? పేదల కోసమే మా ప్రభుత్వం, పేదల కోసమే పుట్టాడు అన్న జగన్ అన్న. జగన్ గారే పుట్టాడు. జగన్ గారే పుట్టారు. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేసిన పాలనలో ఆయన ఎలా ఉంది? ఆ పాలన వేరు, ఈ పాలన వేరు అన్నలా. అది అదే, ఇది ఇదే. ఒకప్పుడు రాజశేఖరే ఉన్నాడు, ఇప్పుడు జగనే ఉన్నాడు. అంతే అంతే. ఈ మధ్యలో ఎంత మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అన్న, అన్ని పట్టించుకోకూడదు కదా. అయితే ముఖ్యంగా మీరు యూత్ అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు బాగా అట్రాక్ట్ అయి ఉంటారు అన్న. సినిమా వేరు, ఈ పార్టీ వేరు కదన్నా. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేటెడ్, నాది డిగ్రీ కంప్లీటెడ్ అయింది. నాకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని వచ్చాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అన్ని లబ్ధి పొందాను నేను కూడా. సో మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మనం ఓటేసి మళ్ళీ గెలిపించుకోవాలి కదన్న. ఇప్పుడు 175 టార్గెట్ ఎంత వరకు రీచ్ అవుతుంది అంటారు? ఒక 120 రీచ్ అవ్వచ్చు అన్న. 120 అయితే పక్కా రీచ్ అవ్వచ్చు. ఏమొచ్చారు జగన్ గారు ఏమన్నా ఇచ్చాడా మీకు? ఇచ్చారు సార్. ఏమేమి ఇచ్చాడు? పెన్షన్ ఇస్తున్నాడు, 18,000 ఇస్తున్నారు. సో ఇన్ని ఇస్తున్నాడు మీకు, పథకాలు అయితే వస్తున్నాయి, ఉపయోగపడుతుందా మరి మీకు? అది మా ఇవాళ ఎలాగ నుంచున్నామంటే ఆయనే కారణం. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే మీకు ఆయనే కారణం. కానీ తిడుతున్నారు కదా జగన్ గారు డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ఏం ఉపయోగం లేదు, రాష్ట్రం అప్పులు చేసేస్తున్నాడు అని అంటున్నారు. అదంతా దేవుడి దయ, ఆయన దయ. మీరు వ్యాపారం చేసుకుంటూ జగన్ గారు ఇచ్చిన ఆయన దయ. అవును అవును. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గెలుస్తాడంటారా జగన్? ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయనే వస్తాడు.
చంద్రబాబు గారు నేను వస్తే ఇంకా డబ్బులు ఇస్తా, మీకైతే బస్సులు ఫ్రీ అంటున్నాడు. ఏంటిది ఆడు ఫ్రీ ఇచ్చేది కుక్క ఏమి ఇవ్వడం. ఈయన ఫ్రీ పెట్టాడుగా, ఈయన అన్ని చేస్తున్నాడుగా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటాడు, అన్ని డబ్బులు ఇస్తా అంటాడు. వాడు ఇచ్చినా జగన్ బాబు ఇపోయినా సరే మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆయనే. జగన్ బాబు గారిని గెలిపించుకుంటారు. అవును. వచ్చారు మేము అద్దంకి నుంచి వచ్చారు. చెప్పండి, ఆఖరి సిద్ధం సభ జరుగుతుంది, ఇంత మందిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉంది, తిరణాల లాగా ఉంది, కోటప్ప కొండ కూడా చాలదు. తిరణాలుగా జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. వచ్చేది జగన్ ప్రభుత్వం. ఎన్ని పవన్ కళ్యాణ్ కలిసినా బీజేపీ కలిసినా వచ్చేది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఎదురే లేదు. జగన్ గారిని ఓడిస్తా, పులివెందుల్లోనే నేను ఓడించి చూపిస్తా అంటాడు టీడీపీ నుంచి అంటున్నారు. ఎన్ని ఉత్తమ ఇప్పుడు మన 2019లో జగన్ సీఎం కావటం లేదు, నేను తొక్కుతా అన్నాడు. ఏమైంది? కాలా జగన్ సీఎం? ఇబ్బందే లేదు, అసలు జగన్కి ఎదురే లేదు. కాదండి, మరి పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు జెండా సభ వస్తే ఉంటది వాడికి ఉతికిన చోట ఉతక్కుండా ఉతుకుతా నేను మాత్రం. ఆ సచ్చిరోడిని ఏంటి కాడికి 4వ పెళ్ళం జగన్ అన్నాడుగా, నా ఎదురుకి వచ్చి ఆ మాట అనమను తొక్కుబట్టి నారదీసేస్తా యాదవని. ఆ మాట అంటే 4వ పెళ్ళం ఏంటి వాడేమన్నా కూడెట్టాడా గుడ్డెట్టాడా? ఆడి తీసుకునేది ఓ సినిమా తీసుకొని యాదవ మెదలకుండా ఉండేదానికి వాడికి ఎందుకు చిన్న? ఆడికి అవసరమా ఏంటి? ఆడికి ఏడ్చాడు యాదవ. ఆడిక్కడికి వచ్చి మాట్లాడు మన మాట బడాయి చూపిస్తాం. తాట తీసుకొచ్చోబెడతా, బట్టలోడు తీసుకొడతా అంటాడు. ఎప్పుడన్నా వచ్చాడు ఆడు అసలుకే? వాడికి రాజకీయం ఏంటి తెలుసా? వాడు అన్న కూర్చున్నాడు, ఎలకెంతలు కూర్చున్నాడు, ఈడు బోర్లుగా పడిపోతాడు అని చెప్పండి ఈ యాదవని. ఏంటి వాడు అల్ల అసలుకే ఏంటి చిన్న? ఆడు ఎప్పుడన్నా వచ్చి అసలు రాజకీయం ఏంటో తెలుసా వాడికి? మీ సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ నుంచి కానీ ఎవరన్నా అభ్యర్థులు మీకు తిరగడం జరిగిందా? అసలు ఆడు మాకు ఒక్కసారి కూడా చూడలే యాదవని మేము. ఇవాళ వచ్చేసి ఆడు ఎదిగి మాట్లాడతాడు, మాత్రం చెప్పేస్తుంటాడు కదా మహిళల కోసం. ఏది ఆడు ఒక్కసారి వచ్చి కనపడాలిగా చిన్న? ఏది ఒక్కసారన్నా వచ్చి కనపడ్డా? ఇవాళ మేము ఇదైపోయి అనోగ వేదనలతో విధులతో ఉంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మాకు మేలే కలిగింది కానీ కీళ్ళలేదు. ఆయనే రావాలని కోరుకుంటున్నాం చిన్న మేము. మళ్ళీ కూడా జగన్ గారు అంటే మీకు ఇంత అభిమానం? అభిమానం అంటే అది ఫస్ట్ నుంచి ఉండదు. మా మామగారు వాళ్ళ కాడి నుంచి, మా నాన్నగారు వాళ్ళ కాడి నుంచి, మాకు ఫస్ట్ నుంచి కూడా ఆయనే. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయన కాడి నుంచి ఉంది. ఇవాళ జగన్ బాబు ఎక్కాడని అనిపిస్తుందమ్మా, ఇంత అభిమానిస్తున్నారు మీరు మరి జగన్ గారిని అసభ్యకరంగా మాట్లాడారు. అసలు జగన్ బాబు మాకు రూపాయి అయిపోయినా సరే ఆయనకే వేస్తాం ఓటు. అంత ఇష్టం మీకు? అవును, ఆయన వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మాకు అంత ఇష్టం అయింది.